వల్ల అయితలే. నీ కొడుకు ఒక్కసారి ఫోన్ చేయొద్దమ్మా. నేను చచ్చిపోతా నాకు తెలుసు. ఒక్కసారి నీ కొడుకుని చూడాలనిపిస్తుంది. ఒక్కసారి ఫోన్ చేయ. ఫోన్ ఎందుకు చేస్తారా? సావనది దాని అయ్యా దాని తమ్ముడు రావాలి, పైసలు పట్టుకొని దాని దవాఖానకు తీసుకుపోవాలి. అది వరకు అది ఈయనే సావని. నేను చచ్చిపోతా సేను. భయం అవుతుంది సేను. ప్రేమించి పెళ్లి చేసుకొని మా నాన్నకు మా తమ్మునికి దూరంగా ఉండవలసి వస్తుంది. అందరు లెక్క మా ఊళ్ళో మాటిని నేను కూడా పెళ్లి చేసుకుంటే ఇట్లున్న టైంలో మా తమ్ముడు మా నాన్న నన్ను ఎంత మంచిగా చూసుకుంటుండేనో. నా అదృష్టాన్ని నేనే దూరం చేసుకున్నా. ఇటు నా తోడ పుట్టిన తమ్మునికి మా నాన్నకు దూరంగా ఉండవలసి వస్తుంది. కనీసం నా బిడ్డ ఇట్లుందని మా అక్క ఇట్లుందని వాళ్ళు కూడా నా మీద ప్రేమ కొద్ది ఇంటికి వస్తలేరు. కడుపుతోనున్న ఆడపిల్లకు పుట్టినిల్లే బలం అంటారు. నా బలాన్ని నేనే చేతులారా దూరం చేసుకున్నా. నేను ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నాను దేవుడా, మా వాళ్ళు నా దగ్గరికి వచ్చేటట్టు చూడు. ఒక్కసారన్నా నేను గుర్తుకత్తలేరా తమ్ముడు? ఏడ్చిన కాదు మాసాలు కానీ లేతే కాదా? ఓవ్వా తెల్లారి ఏళ్ళైంది ఏం కథ ఇంకా ఉడిసలేదా? నువ్వు నా ఇంటికి వచ్చే సందే జట్ట దళిద్రమే. అత్తమ్మ గంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? రాత్రి నుంచి నడుముల కాళ్ళలో బాగా నొత్తుంది అత్తమ్మ. కడుపు కూడా నొత్తుంది. అంతెట్లా అనిపిస్తుంది. పనేం శాతనైతే లేదు. చెయ్యొద్దని కాదత్తమ్మ, నువ్వు చూసుకో. చుట్టుపక్కల వాళ్ళందరూ 9 నెలలు పడితే పొద్దులు పడ్డట్టే అంటారు. నాకేం ఇవన్నీ తెలియదు. మా అమ్మ ఉంటే నా మంచి చెడు చెప్పకపోతుండేనా, చూసుకోకపోతుండేనా? నీ అమ్ముంటే అన్ని చూసుకుంటది, అన్ని చేసుకుంటది. పొద్దులు పడితే తిండి తింటాన్నావు కదా, తిండి తిన్నట్టు పని చేసుకోవానే. పని చేసుకోవా? ఎప్పుడు చేస్తాడు? నీ అవ్వచ్చు చేస్తుందా, నీ అయ్యకి చేస్తాడా అని నేను చేసుకోవాలట. నేను చెయ్యాలి కానీ. ఎందుకత్తమ్మా గట్లా మాట్లాడుతున్నావు? నేను నీ కొడుకును ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మా తమ్ముడు మా నాన్న ఈ ఇంటి గడప కూడా దొక్కలేరని నేను బాధపడని రోజు లేదు. నీకొక్క బిడ్డ ఉంటే నువ్వు గిట్లనే మాట్లాడతావా? ఆయన మా వాళ్ళని ఎందుకు అంటున్నావు అత్తమ్మ? ఎందుకంటానా నానే? నా తమ్మిని బిడ్డ, నా మేనగోడలు, నా రక్త సంబంధం, నా ఇంటి కోడలు కావాలని ఎన్నెన్నో కళలు కన్నాం. నా కళలన్నీ నాశనం చేసినావు కాదనే. నా పోరానికి ఏం మాయ మాటలు చెప్పినదే. వాడిని వలలేసుకొని నా ఇంట్లో జట్ట దళిద్రం లెక్క అడుగు పెట్టినావు. అత్తమ్మ నా కొడుకెంబడబడ్డావు, నా కొడుకెంబడబడ్డావు అని పదే పదే మాట్లాడుతున్నావు. ఒక్క నేనే ప్రేమించిన్నా నీ కొడుకుని? నీ కొడుకు నన్ను ప్రేమించలేడా? నా ఎంబడవల్లేడా? అని గంత తెలివింటే మంచిగానే ఉండునే. దొంగలాసిదానా కొంప ఉంచినావు కదా నా కొంప. ఇద్దరికి ఇష్టం లేకుండా ఏం జరగదు అత్తమ్మ. నువ్వు నన్ను అర్థం చేసుకోవిగా. ఏంది నిన్ను అర్థం చేసుకోనది? ఎట్లయినా ఇంట్లోకి వెళ్ళి నెల్ల కొడతా, నా మేనగోడల్ని నా ఇంటికి తీసుకొచ్చుకుంటా. ఏమైందే? ఎందుకు కుడుతున్నావు నువ్వు? అమ్మ చెప్పిందా నీకు పని? మరి ఎందుకు కుడుతున్నావు? ఇట్లా కూర్చుందా ఫస్ట్. నాకు చెప్పకని చెప్పిన పని నీకు మళ్ళీ నీకే చెప్పిందా? మళ్ళా ఏమైంది? ఈ పనులు ఎవరు ఏమన్నా? నిన్ను రెస్ట్ తీసుకోవచ్చు కదా. అమ్మ ఇట్లా ఏమన్నా ఏంది? అబ్బే అదేం లేదండి. మరి ఎందుకు చేస్తున్నావు? ఊకే ఇంట్లో ఒక్కకాడ కూర్చుంటే కడుపు నడుమంతా ఊదేసినట్టుంది. అందుకే కొంచెం ఆకిలని నూరితే కాళ్ళు చేతులు సాపైతాయి. పైగా ఇప్పుడు పని చేస్తే కడుపులో బిడ్డ మంచిగా ఉంటుంది. అట్నే
అందుకనే చేద్దామని వచ్చిన. కాదే ఇట్లాంటి టైంలో చేయొద్దే, లోపల ఉన్న బాబుకి ఏమన్నా అయితే మళ్ళీ నేను మొన్న హాస్పిటల్కి పోతే రమ్మన్నది, మళ్ళీ వెంటనే చెకప్ పోయేది ఉంది, అది తెలుసు కదా నీకు. అది కాదే, ఎందుకు ఎడుతున్నావు నువ్వు? నాకు మా తమ్ముడు మా నాన్న బాగా గుర్తుకొస్తుర్రు. నాకు కన్న తల్లి ఎట్లాగో లేదు. మా తమ్ముడు అంటే నాకు చిన్నప్పటి నుంచి మస్తు ఇష్టం. అన్నాడు ఒక్కసారి కూడా నన్ను చూస్తేందుకు వస్తలేడు. నువ్వు వాళ్ళ గురించి బాధపడకే, నేను లేనాయే. నేను ఎప్పుడైనా నేను బాధ పెట్టాడు చూసుకున్నానా? వాళ్ళకన్నా మంచిగా చూసుకోవాలి, నీకేం తక్కువ చేసింది? అది కాదే, కడుపుతో ఉన్న ఆడపిల్లకు కట్టుకున్న భర్త కన్న తల్లి పక్కకు ఉండాలంటారు. నాకు కన్న తల్లి ఎట్లాగో లేదు. మా తమ్ముడు అంటే నాకు చిన్నప్పటి నుంచి మస్తు ఇష్టం. నేను లేకున్నాడు, ఒక్క నిమిషం కూడా ఉన్నాడు. కానీ వాళ్ళకి ఇప్పుడు నా మీద ప్రేమనే లేకుండా పోయిందే. నువ్వు కేడువకే, నువ్వు కేడితే కడుపులో బిడ్డకు మంచిది కాదే. నాకు వాళ్ళు బాగా గుర్తుకొస్తుండ్రే. అరే కొద్దిగా రానంగా పోయినా ఇంకా అత్తలేడు పెట్టి ఎటు పోతే అటే వీనికి ఏం చేస్తుండో ఏం కథ. ఎటైనావురా? ఎట్లే పొలం కాడికి పోయినా. ఇంతసేపు చేసినవురా పొలం కాడ? ఏం చేస్తారు, నీళ్ళు పెట్టినా కానీ గిడేం చెప్తున్నావు నువ్వు? ఏం లేదురా, దేవరాజు గారిని మొన్న పైసలు అడిగిన, ఆ, వాడు ఇస్తా అన్నాడు, పోయి అడుగుతావు మరి. ఆయన నాకేడిస్తాడే పైసలు, నువ్వు లేనిది. నీకు ఇప్పుడు పైసలు నీకెందుకే? అరే ఇప్పుడు పొలానికి పెట్టుబడి కావాలరా, మందులు కొట్టేది ఉంది. మొన్నటి ఉండే కదా, అయిపోయినాయా? ఎక్కడ ఉంటాయిరా, అన్నీ అయిపోయినాయి. ఉన్నాకనే మళ్ళీ వాడిని పైసలు అడుగుతానరా? నేను పోమని చెప్తాను నేను. సరతి పోదంతి అప్పటి వరకు. నువ్వు ఇప్పుడు వరంటే అప్పటి వరకు పోతా అంటేమరా? సరే పోదాం. అవు కానీ అక్క దగ్గరకు ఒకసారి పోయాలిరా. ఏందే అక్కేవేలే అక్క, అది ఎప్పుడో చచ్చిపోయింది నా దృష్టిలో. మళ్ళీ అక్క గురించి తీయకుండా నా దగ్గర. ఎంతైనా మీ ఇద్దరు ఒక రక్తం కాదరా, ఎప్పటికుండా మనం కలుసుకుంటాం కాదురా. ఎక్కడికి మాట్లాడుతున్నావురా? ఇప్పుడు దూరం అయినంత మాత్రాన అక్క కాకుండా పోద్దా? అరే ఏం మాట్లాడేది ఏముంది, అది మనల్ని కాదని పోయినప్పుడు తెలియదు దానికి. ఏ మాట మాట్లాడుతున్నావురా నువ్వు? అరే గవాన్ని నాకు చెప్పకే. ఏంటంటే వాడిని అర్థం పద్ధం లేకుండా ముచ్చట మాట్లాడతావు? చెప్తే అర్థం కాదు. అబ్బా బాగా దిగిపోతాను. ఎండ కొడుతుంది, కొంచెం కూడా కూర్చున్నాం. చూడు, డాక్టర్ చెప్పింది గుర్తుందా మేడం? వారం రోజులకు మళ్ళీ రమ్మన్నది. నువ్వు ఇంటికి ఇట్లాంటి టైంలో ఏం పని చేయకు, అర్థమవుతుందా? అమ్మ కూడా అదో పని ఇదో పని చెప్తుంది. నువ్వు ఇంటికాడ ఏం పని చేయకు, మళ్ళీ చెప్తున్నా, మర్చిపోకు. అత్తమ్మ నాకేం పని చెప్తలేదే, నేనే చేస్తాన్నా. ఆమె నన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటుంది. అట్లా కాదే, ఇట్లాంటి టైంలో ఒకవేళ చెప్పినా కానీ చేయకని చెప్తున్నా అట్లా నేను. సరే, అదేనా? నేను ఇంత మంచి ఇంట్లో పడ్డందుకు నేను ఎంత అదృష్టవంతురాలు. బిడ్డ బాబు అక్కరా అక్కేవలే, నాకు అక్కేవాళ్ళు అడుగున్నాడు. అరే తమ్ముడు మంచిగా ఉండవా అని. బాబు నడివే ఫస్ట్ నువ్వు. అక్కరా అదే చెప్తే అర్థమవుతుంది, నడువు. అరే తమ్ముడు ఏందిరా గట్లంటున్నావు? నాతో మాట్లాడనంత తప్పు నేనేం చేసిండ్రా? ఒక్క తల్లికి పుట్టినావు, సరిసా పాలు తాగి పెరిగినావు. నా మీద ప్రేమ లేకుండా పోతుందారా? నన్ను చూసి ఎవరో పరయ్యూ దాన్ని చూసినట్టు చూసి పోతున్నావేంద్రా? నువ్వు నా తమ్ముని కాదా, నేను నీ అక్కని కాదా? ఇప్పుడేంద్రా, నేను బావని ప్రేమించి పెళ్లి చేసుకున్నానే కదా. నువ్వు వస్తావని నానొస్తాడని నేడు పని రోజు లేదు. నాన్న నీకన్నా నా మీద పానం కొట్టుకుంటలేదా? నన్ను చూడాలనిపిస్తలేదా? నేను కడుపుతోనున్నాని ఊళ్ళో ఒక్కళ్ళు కూడా చెప్పలేరా అని. నా కోసం మీరు ఎందుకు వస్తలేరు? ఏంటిదే ఆ రోజు గుర్తుకు రాలే? నా పోయేటప్పుడు లేచిపోయేటప్పుడు గుర్తుకు రాలేమా మేము? ఇప్పుడు ప్రేమ ఉన్నట్టు పెద్ద మాట్లాడుతున్నావు. మేము అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు మాకు చెప్పకుండా ఎట్లా పోయేదానివే? బిడ్డ
ఒక్క మాట నాకు చెప్తే అయిపోతుండే కదా నువ్వు. నడువు బాబు దాయపోతుందా. అరే తమ్ముడు అట్లా అనకురా, నేను బ్రావని ప్రేమిస్తున్నాను నీకు చెప్పొద్దని కాదు, చెప్తే మీరు ఒక్కరు కావచ్చు అని భయపడరా, భయపడి చెప్పలేదురా, అంతేగాని మిమ్మల్ని దూరం చేసుకోవాలని కాదురా. నాన్న నువ్వన్నా చెప్పే మిమ్మల్ని దూరం చేసుకొని నేను నరక యాతన పడుతున్నానే. బాబు నడువే, నువ్వు నడు, వీళ్ళతో మనకు అవసరం లేదా. అరే తమ్ముడు నడువు నడు. అరే అట్లా అనకురా, నా తప్పైందిరా. నా నన్ను ముట్టుకోక అక్క, నువ్వు జరుగు వీడికెళ్ళి. నువ్వు ఏ రోజు అయితే ఇంటికి వెళ్ళిపోయినావో అప్పుడైనా అక్క చచ్చిపోయింది. అరే తమ్ముడు అట్లా అనకురా. చూసినవా ఎంత పెద్ద మాటలు మాట్లాడుతున్నా, నేను చచ్చిపోయినట. నడివే నువ్వు. ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావురా? ఏం చెప్తున్నా? అక్క కలవ కలిసింది కొంచెం అని నీకు ఏమనిపించలేదారా? అనిపించేది ఏముంది, అది మనల్ని కాదని పోయినప్పుడు తెలియదా నీకు? పోయిందిరా, అది తెలుసు తెలియక పోయింది. దాని బాధ నువ్వు అర్థం చేసుకుంటావా, నా బాధ నువ్వు అర్థం చేసుకున్నావా? ఏంటి నీ బాధ ఏందిరా? అది ఇంట్లోకి వెళ్ళిపోయినప్పుడు 10 మందిలో మన ఇజ్జత్ ఎట్లా పోయింది. మా దోస్తుగాళ్ళు కూడా అడగబట్టే మీ అక్క మొత్తం లేచిపోయిందట కదా అని నేను ఎట్లా ముఖం పెట్టుకొని బయట తిరిగి అని చెప్పే. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? అయింది పోయింది. ఏం చేస్తావంటూ ఇంత నన్ను ఏమనిపించలేదా నీకు? ఇప్పుడు అవన్నీ బాధపడితే మనకు వస్తాయారా? మరి ఇప్పుడు అద్దు, అది ఇంట్లో ఖర్చుడు వద్దు, పోయింది విడిచిపెట్టి దాన్ని మర్చిపో. ఏమో రెండే మర్చిపోలేకపోతున్నారా? ఎందుకు ఇట్లా అంటున్నవే? నువ్వు ఏడోకు, నువ్వు ఇట్లా మాట్లాడకు, అవసరం లేదు అది మనకు. నీకు నేను ఉన్నా కదా. మర్చిపోలేకపోతున్నారా? అరే బాబు నువ్వు అట్లా అనకే, అది మనని కాదని ఎట్లా పోయింది. అమ్మ చిన్నగా ఉండగానే చచ్చిపోయింది, దానికి ఆ మాత్రం కూడా తెలియదా మన ఇద్దరిని విడిచిపెట్టి ఎట్లా పోబుద్ది అయింది. ఇప్పుడు తన తప్పుదల తెలుసుకొని నా నాయన కావాలని నా తమ్ముడు కావాలని కోరుకుంటుందిరా. ఏడో కోరుకుంటే లగ్గం చేసుకొని 3 రోజులు అవుతుంది, కనీసం వచ్చిందా ఇంటికి? ఒక్కసారి అది చూద్దాం, మరి బాబు ఎట్లుండు, తమ్ముడు ఎట్లా పోయింది, ఒక్కసారి అని అన్నదా? ఇంటికి వచ్చిందా? కనీసం ఫోన్ కూడా చేయలేదు. అది ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదురా, మనం పోయి తోలుకొచ్చుకోవాలి. బాబు నువ్వు అట్లా అనకే, నాకు అవసరం లేదు, వద్దు. మనం రేపు పోవద్దు. కోడలో అల్లుడో పుడితే పోయి చూడవారా, ఇంత కఠినంగా ఉంటావారా? అగో డాక్టర్ ఏమన్నారా? చెప్తే తీయ కుసనంగా మాట్లాడదాం. అది ఎండాలి వారికి చక్కెర వస్తుంది దానికి. కూర్చో. అమ్మా డాక్టర్ ఏమన్నాడో చెప్పమంటే చెప్తలేవేంద్రా? ఈ మేడము వారం రోజుల తర్వాత అటు ఇటుగా రమ్మన్నది. ఆ వారం రోజుల తర్వాత రమ్మన్నది, పోవాలి. వారం రోజుల తర్వాత రమ్మను. డెలివరీ టైము 6:30 రమ్మన్నది మళ్ళీ. మరి డెలివరీ టైం రమ్మన్నది మేడం అంటాను. మరి తొలసూరు కానుపు వాళ్ళే పెట్టుకోవాలి గారా, మన దగ్గర ఎక్కడ పైసలు? వాళ్ళే దీని అవ్వ దీని అయ్యా, అవ్వ అంటే ఎట్లా పోయింది? ఉన్న అయ్యా తమ్ముడు పెట్టుకోరా? ఏమన్నా చచ్చిండ్రా? అట్లా కాదమ్మా, మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. వాళ్ళు ఏమన్నా పెద్దలు కూర్చిన పెళ్లి చేసుకున్నామా? వాళ్ళు ఎందుకు పెడతారే, నేను పెట్టుకుంటా. ఇప్పుడు అయినా పైసలు ఎందుకే నీకు? పైసలు ఎందుక? ఉత్త పుణ్యానికి వచ్చి ఇంట్లో ఉన్నది. తొలసూరు కానుపు పెట్టుకోరారా? రేపు కొడుకో బిడ్డ పుట్టినాక అయ్యో నా మనవాడు నా మేనల్లుడు అనుకుంటూ ఉరికొచ్చెత్తుకుంటారా? ఏ ముఖం పెట్టుకుని వస్తారా అప్పుడు? ఇట్లా కాదమ్మా, నీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నేనే పెట్టుకుంటా పైసలు. వాళ్ళని ఏమనగమంటావు? అరే షీనా నేను చెప్తాను, నువ్వు కూడా బాగా మాటలు నేర్చిన కొడుకా. నేనేం మాటలు నేర్చింది? అరే వాళ్ళు చస్తే అయ్యో పాపం చచ్చిపోయారు, ఇక దానికి అన్ని మనమని చేసుకుందాం. వాళ్ళు బతికే ఉన్నారు కారా, బతుకుండగా మళ్ళీ వాళ్ళు చచ్చినట్టు వాళ్ళు ఎందుకు పెడతారమ్మా? నేనే పెట్టుకుంటా అమ్మా. ఇట్లా నువ్వు మాట్లాడుతున్నావురా? పంపియ్యి, అమ్మను పంపిస్తే వాళ్ళు చూసుకుంటారు. మొఖాలు లేవు ఇప్పుడు రానికి ఇంటి ముంగడు, కానీ రేపు ఎవరన్నా పుట్టినాక అయితే ఊపుకుంటూ వస్తారు ఇంటి ముంగడికి. అదేందత్తమ్మా, మా వాళ్ళు బతికుండగానే చచ్చిపోయి రానంటున్నావు. నోటికి ఎంత అంత మాట్లాడుడేనా? నన్నేమన్నాను కానీ మా తమ్ముని మా నాన్నని ఏమనకత్తమ్మా, నేను భరించలేను. ఏంది
బతికే ఉన్నారా మీ వాళ్ళు? మరి ఏది ఒక్కరోజు ఆయన వచ్చి అయ్యో నా బిడ్డ ఎట్లున్నది, నా అక్క ఎట్లున్నది అని నీ తమ్ముడు వస్తాడా, నీ అయ్య వస్తాడా, ఎవడొస్తాడు? ఛీ! అరే నేను చెప్తాను, నేను దాన్ని తీసుకుపోయి దాని అయ్యి అమ్మగారి ఇంటికాడ పడగొట్టరా. వాళ్ళు పెట్టుకుంటారా పెట్టుకోరా చంపుకుంటారా వాళ్ళు ఇష్టం. ఏంది గట్ట మాట్లాడుతున్నావు? మరి ఇంకేం మాట్లాడాలరా? ఇగో దాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నానే, దానికి ఏం ఖర్చైనా నేనే పెట్టుకుంటా, నష్టమైనా కష్టమైనా నేనే భరించుకుంటా. గట్లెట్లే పెడతావు? గట్లెట్లే పెడతావు చెప్పు. నేను చెప్తాను సీనా, ఇంట్లో మాత్రం నేను ఒక్క రూపాయి కూడా ఇయ్యాను. ఏంటి అమ్మ గట్ట మాట్లాడుతున్నావు? దాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుని నేను ఇష్టమైనా కష్టమైనా నేనే భరించుకుంటా. నువ్వు రూపాయి ఇవ్వకపోతే నేనే చూసుకుంటా దాన్ని. వాళ్ళు ఎందుకు ఇస్తారా పైసలు? మమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసిరా వాళ్ళేమన్నా? ఊకోండి, అత్తమ్మతో ఎందుకు నువ్వు కూడా లొల్లి పెట్టుకుంటున్నావు? నా రాత ఎట్లుంటే అట్లయితుంది. అయినా అత్తమ్మ మా వాళ్ళు ఏదో కోపంలో ఉన్నారు, అందుకే అత్తలేరు అంతే తప్ప వాళ్ళు పెట్టొద్దని కాదు. ఇయ్యలు కాకుంటే రేపు రాకపోతారా, నన్ను చూడకపోతారా? మాగచ్చినట్టే ఉన్నది. ఏడ్చేసి నా కొంప నాశనం చేస్తాను. ఇంకేం చేస్తావే నా కొడుకుని? అమ్మా ఇట్లాంటి అయినా దానికి నువ్వేం పని చేయక చెప్తున్నా. దానికి ఏమైనా అయిందనుకో మంచిగా ఉండేది. అప్పో సప్పో నేనే చేసుకుంటా. బాయ్. పోరా పో, అప్పో సప్పు తెచ్చుకుంటాడట. అప్పు సప్పు తెచ్చుకోగానే అయిపోయానా? అలా సాకిరి చెయ్యాలి. అయినా నేనుండంగా నీ బిడ్డ బయటికి ఎట్లా వస్తుందో అది కూడా నేను చూస్తా. ఓ పిల్లలతో ఒక పట్టుకొని తిరుగుతానో తిరుగు, ఎన్ని రోజులు తిరుగుతావో. దాన్ని ఎన్ని అడుకున్నా ఇంట్లోకి వెళ్ళాలి కొట్టకపోతే నా పేరు ఇంకోటి పెట్టుకుంటా. బిడ్డ చూడగా చాలా మనసులో వాళ్ళు ఉండలేదు. బిడ్డ పొట్టు తోడున్నది ఎట్లుందేమో. నేను పోతా నీడు పోదు, నన్ను పోనిస్తలేడు, నీడు పోతలేడు. నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి అల్లారు ముద్దుగా పెంచుకున్నా బిడ్డను. తెలుసో తెలియక తప్పు చేసింది. తన తప్పు తను తెలుసుకొని కూడా మళ్ళీ డాడీ కావాలని ఆచేస్తే వీడు పోనిస్తలేడు. నా బిడ్డ కన్నీరు కట్టే నా గుండె తట్టుకోవట్లేదు. నా గుండె వేడెక్కిపోతుంది. వీడు చెప్తా అస్సలు ఏంటలేడు. నా బిడ్డ చూడండి నేను బతుక. సరే ఓ ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? ఏం కాలేదు. మరి ఎందుకు ఎడుతున్నావు? చెప్పే ఏమైందో? ఏం కాలేదే. కొద్దిగా ఏడ్చుకుంటా మళ్ళీ ఏం కాలేదంటావు? ఏం లేదే. నిన్న మా తమ్ముడు కనిపించినప్పుడు నేను చచ్చిపోయినా అన్నాడు కదా, అది మర్చిపోలేకపోతుండని. వాడేదో అన్నాడు, నీ అన్నందుకు దానికి ఇప్పుడు ఎడుతున్నావు బాధపడుకుంటా? నాతోడు పుట్టినాడు నా కళ్ళ ముందట్నే అంటే నేను ఎట్లా భరించాలి చెప్పు? వాడేదో మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్న కోపం కొద్ది ఉన్నాడే, మన తెలుసులో ఎవడున్నా కోపానికి అత్తరు కావచ్చు. దాన్ని నువ్వు ఇంత బాధపడేందుకు? వాడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నా మీద కోపంకి రాలే. నా మీద ఇంత కోపం ఇంత అసహ్యం పెంచుకున్నాడంటే నేను అసలు ఊహించుకోలేకపోతున్నా. ఎందుకే ఇట్లాంటి టైం అసలు ఏడవ ఏడవద్దు. అట్లాంటిది ఎక్కి ఎక్కి మరి ఎడుతున్నావు. నిన్న మీ తమ్ముడు అనేది మా అమ్మ అనేది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎడుతున్నావా? ప్లీజ్ ఏడవకే, నేను లేనా? ఏడవకుంటే ఏం చేయమంటావే? దవాఖాన కోసం అంటే ఒక్క రూపాయి నీ చేతిలో లేదు. మీ అమ్మనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నాకు ఇలా కన్న తల్లి ఉంటే నేను ఇంత బాధపడంగా చూస్తుందో చెప్పు? మా అమ్మ లేదని నన్ను అందరు చులకన చూస్తుర్రే. తల్లి లేని బతుకు ఎంతైనా వేస్టే. మా తమ్ముడు కూడా ఇష్టం వచ్చినట్టు పరాయి రోజుల లెక్కలే మాట్లాడుతుండు. నాకు అన్న తండ్రి కూడా మా తమ్ముని మాట నేను ఆన మాటకే విలువిచ్చి పోయిండు. అంటే ఆడపిల్లలకు విలువ లేదా? ఆడపిల్లలు ఇష్టమైన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తప్ప చెప్పు? ఈ భూమి మీద ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది ఎలా అందరినీ ఆడపిల్లల్ని ఇంటికి తోలుకొచ్చుకుంటలేరు? నేనేం పాపం చేసుకున్నా చెప్పు? మా తమ్ముని ఒప్పించి తీసుకొస్తావు కదా. సరే నేను దాని గురించి తర్వాత మాట్లాడుతుంది. నేను బయటకు పోయేది ఉంది. అన్నం తిని గోలు వేసుకో.
ఏడవకు, నువ్వు ఫస్ట్ ఏడ్చుడు పని చేయి. ఏడవకి. అరే నాన్న కావాలి నాకు. నువ్వు ఏడవకు ఫస్ట్. తిని గోళీలు వేసుకో. ఏడవకే. నేను మా వాళ్ళు వచ్చేదాకా ఏం తినా, నీకేమొద్దు. నువ్వు అట్లా అంటే ఎట్లా చెప్పు. మొన్న ఏమన్నది డాక్టర్? ఏమన్నా తీసుకున్నా నాకు తెలుసు. డెలివరీ అయినాక వాళ్ళే అత్తర్తి. మీ బాబు కబురు పెడతా, అప్పటి వరకు వాళ్ళే అత్తర్తి. అప్పటి వరకు నువ్వు టెన్షన్ పడకు ఫస్ట్. మొన్న డాక్టర్ ఏం చెప్పింది? టైంకి అన్నం తిని గోళ్ళు వేసుకొని చెప్పిందా? నువ్వు ఇట్లా ఏడ్చడం మంచిది కాదు. మీ డాడీకి నేను కబురు పెడుతుంది. ఇంకే తిని గోళ్ళు వేసుకో. నీకు ఇట్లా పోయే తప్పని ఉందా? జల్దీరా. తొందర నువ్వు వేడు ఒక ఫస్ట్. బాబు ఏమైంది? ఏమైంది? అక్క చూసినగా నాకు ఉండబోయేది లేదురా. నిన్ననే చెప్పినా కానీ బాబు, అక్క గురించి నా దగ్గర తీయకని. అక్క నా కళ్ళల్లో కనిపిస్తుందిరా నిన్న నిలిచండి. నువ్వు వేడవకు ఫస్ట్, వేడవకు. చచ్చిపోతారా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావే? నీకు లేనా నేను చెప్పు. అరే ఏడవకు ఫస్ట్, ఏడుపు పని చేయి. ఏడవకు. నేను అక్క చూడకుండా ఉండలేదురా. అరే ఏడవకు అని చెప్పాను, వాళ్ళు ఎందుకు ఏడుతున్నావు? ఏడవకు. నువ్వు ఎందుకు ఏడుతున్నావు? ఏడవకు. అక్క దగ్గరకు పోదామంటున్నావు. అక్క అంటే నాకు ఇష్టం లేదా? నీకన్నా ఎక్కువ నాకు ఇష్టం ఉంది అక్క. నాకు పానం కొట్టుకోదా? కానీ ఏం చేద్దాం, 10 మందిలో మన ఇజ్జత్ తీసింది. బయటకు వచ్చి తలెత్తుకోలేకపోతున్నా. ఆ కోపం కొద్దీ నేను మాట్లాడతలేను అక్కతో. అరే ఈ టైంలో కోదాపాలు పెట్టుకుంటే కలదురా. అది మట్టి మనిషి కూడా కాదురా, పొట్టతోటి ఉంది. మనం ఈ టైంలో గిట్ట పోకపోతే మనం చచ్చిన కింద లెక్కలేరా. ఆ రోజు బిడ్డ చూసిన కానీ కళ్ళ నీళ్ళు చూసిన కానీ నాకు బాధ అనిపిస్తుందిరా. దాని కంట్లో ఎంత బాధ ఉందో, అది ఎంత నరకం అనుభవిస్తుందో, ఎంత బాధపడుతుందో ఏం తెలుసురా. ఇప్పుడు మట్టి మనిషి కూడా కాదురా. మనం ఈ టైంలో పోకపోతే మనం ఉండి లేని కింద సమానమేరా, చచ్చిన కింద లెక్కలేరా బిడ్డ. నువ్వు ఏడవకు మామ, నువ్వేం బాధపడకే. పోదాం అక్క దగ్గరికి, పోయి దావకాన్లకి ఇట్లా తోలుకపోదాం. ఎట్లుందో అత్తమ్మా, అమ్మా, అమ్మా, కాళ్ళు చేతులు గజ్జుకు జరుగుతున్నాయి. నడుము బాగా నొస్తుంది అమ్మా. అత్తమ్మా, అత్తమ్మా, అమ్మా, 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 అత్తమ్మా, అత్తమ్మా, అమ్మా, అత్తమ్మా, నా వల్ల అయితలే. నీ కొడుకు ఒక్కసారి ఫోన్ చేయొద్దమ్మా. నేను చచ్చిపోతాను నాకు తెలుసు. ఒక్కసారి నీ కొడుకుని చూడాలనిపిస్తుంది. ఒక్కసారి ఫోన్ చేయ. సావు సావు వానికి ఫోన్ చేయనేం చేయను. వాడు వచ్చే వరకు సావు. తీసుకుపోయి బొందలు గడ్డ పెట్టేస్తా. నా కొడుకు మళ్ళీ పెళ్లి చేస్తా. అత్తమ్మ, 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 నీ కాళ్ళు మొత్తం అత్తమ్మ. నన్ను తావుకల్లో తీసుకుపో. నడుమంతా ఎవలో కొట్టినట్టు. సిరి ఏమైంది? అమ్మా ఏమైంది? సీను,
అమ్మా వల్ల అయితే ఏమైంది గింత నొప్పులు పడుతుంటే ఫోన్ చేస్తలే నీకు ఫోన్ ఎందుకు చేస్తారా సావనది దాని అయ్యా దాని తమ్ముడు రావాలి పైసలు పట్టుకొని దాని దవాఖానకు తీసుకుపోవాలి అది వరకు అది ఈయనే సావని ఛీ నువ్వు తల్లివేనా తల్లివని చెప్పడానికి సిగ్గెత్తుంది నాకు గింత బాధపడుతుంటే ఇక్కడ ఫోన్ అనే చేస్తలేదు నీకు నీ తల్లివని చెప్పడానికి సిగ్గెత్తుంది నాకు పాయ్ మన హాస్పిటల్కి పంపాయి నేను చచ్చిపోతా సీను నువ్వు అనకు నువ్వు భయం అవుతుంది సీను నా వల్ల కాదు నువ్వు అట్లా అనకు మన హాస్పిటల్కి ఉందా సీను నాకు ఏదన్నా అయితే నువ్వు మంచిగా ఉంటావు కదా నువ్వు ఇప్పుడుగా మాటలు మాట్లాడకి మన హాస్పిటల్కి ఉందా నేను బతుకుతున్నా సీను నేనున్నాను బతిష్కొని ఉన్నానే తమ్ముడు తమ్ముడు నానే కావాలి నీకేం కాదు నేను బతికుంటుందా అక్క అక్క సిరి ఏమైంది దించు దించు సిరి అక్క సిరి లేవురా అక్కని ఏం చేసినావు నువ్వు ఏం చేయలేదా అసలు కింద పడి ఉంది సిరి బాబు హాస్పిటల్ పట్టుకోరా సిరి నాన్న నువ్వు బాధపడదు మాటగారిని చేసుకున్నందుకు నాకు ఇట్లా జరగాల్సిందే అట్లా అనకే అక్క నువ్వు వేడకు ఇప్పుడు మేము వచ్చినాం కదా ఎందుకు ఏడుతున్నావు నేను క్షమించిన తమ్ముడు నేను మీరు దూరం అయితే తప్ప మీ విలువ తెలుసుకోలేకపోయినా మళ్ళీ మిమ్మల్ని చూస్తా అనుకోలేనురా నీతోనే ఉంటాం అక్క ఎప్పుడు బాధపడదు తమ్ముడు నా వల్ల అయితే లేదురా బాబు నువ్వు అక్కతో ఉండే నేను పోయి పైసలు తీసుకొస్తా వద్దు నాన్న నన్ను వదిలిపెట్టి జాగ్రత్తగా ఎక్కడికి ఉంటే తమ్ముడు పోకు. పైసలు తమ్ముడు వద్దురా పైసలు ఇస్తాడు తమ్ముడు పోయి. నువ్వు వద్దని చెప్పు నాన్న ఏం కాదు, ఏం కాదు. మా తమ్ముడు ఏదో గొప్ప మాట అన్నాడు ఏం పట్టించుకోవాలి నాకేం పట్టించుకోలేదు నేనేది పట్టించుకోలేదు మేము బాధపడక బిడ్డ తమ్మునికి పైసలు ఎవరు ఇస్తారో అయ్యారు నేను పోయి తీసుకొస్తాను ఇప్పుడు పైసలు ఎందుకు నాన్న అల్లుడు ఉన్నాడు కదా అల్లుడు ఉంటాడు కానీ నేను పోయి తమ్మునికి ఇయ్యారు పైసలు నేను తీసుకొస్తా బిడ్డ అల్లుడు జాగ్రత్త బిడ్డ సరే సరే మామ నాన్న నన్ను వదిలిపెట్టి పోకు నాన్న ఎట్లనే ఎక్కడ అడిగినా రూపాయి కొడతలేదు ఎవరు అడుగుడు వాళ్ళు పెట్టుకొని అంటారు మనం ఇప్పుడు పైసలు మన దగ్గర లేకపోయి ఎట్లా ఏం చేద్దాం ఇక ఈ కరువు కాలం ఉంది ఇప్పుడే ఎవరిని అడిగినా ఎవరు ఇస్తలేరు ఎవరిని అడుగుడే సరే అయితే అడిగి బాగానే అడుగుదాం పా మరొక మాట బాగా నమస్తే కొంచెం పని పడదు బావ ఏం పని బిడ్డ హాస్పిటల్ ఉంది డెలివరీకు ఒక 2 లక్షలు సాయం చేయబోతుంది బా ఇప్పుడు ఇంకా వరి కోతలే కాకపోయి ఎడికే చెప్తాయి పైసలు వాళ్ళు ఇస్తారు ఎట్లా చూడే ఎట్లా చూడాలి వరి కోతలే ఉంది ఇప్పుడు బాగా దండం పెడుతున్నావు కట్టాలకే గట్లాను కాదు ఇప్పుడు ఎవరైనా ఇస్తారా ఇప్పుడు అట్లు పోతే అయితే పైసలు రావు కదా ఇంకా నెలన్నర 2 నెలల వరకు అయితే పైసలు వస్తాయి ఎవరిని అడిగినా నేను మొన్న ఒకటి తీసుకొచ్చిన ఎవరు ఇయ్యరు ఇప్పుడు బావను కలుసుకుంటే ఎట్లా ఇస్తారు 2 లక్షలు ఎట్లా ఇస్తాను చూడు. నా దగ్గర లేవు నా చేతులు లేవు ఉన్నవాళ్ళు ఇయ్యనా ఉన్నవాళ్ళు ఇయ్యనా నేను అరే అలే ఏంద్ర అయినా ఇట్లా 2 లక్షలు కావాలి అర్జెంట్ ఇప్పటికి 2 లక్షలు చెప్తున్నా ఎట్లా చేస్తే మిత్తితో మళ్ళీ ఇస్తా నీకు ఆయన ఇంత 2 లక్షలతో నీకేం పని పడదురా బిడ్డ హాస్పిటల్లో డెలివరీ చూడండి అక్క అవునా బాపు సరే 1,00,000 రూపాయలు అవుతున్నాయి ఇస్తా కానీ 1,00,000 అంటే తొందర కొంచెం అర్జెంటుగా పోవాలి హాస్పిటల్కి సరే ఉండు తీసుకో నూటకండి సరేనా బాపు ఇదిగో ఇప్పుడైతే 1,00,000 రూపాయలు తర్వాత ఇస్తా సరేరా సరే ఫస్ట్ ఒక్క పైలం పోదంతా సరే
పాపకి ఏమవుతావు? సార్ నా భార్య సార్. కొద్దిగా సీరియస్ ఉంది సార్ బిడ్డ అడ్డం జరిగింది, తల్లికి బిడ్డకు ఇబ్బంది ఉంది, 2 లక్షలు ఖర్చు అవుతుంది. సార్ మన వేరే హాస్పిటల్ నుంచి డాక్టర్ని పిలిపించి చేయిద్దాం ఆపరేషన్. సరే సార్, నేను చూసుకుంటే డబ్బులు ఎట్లయినా సరే కానీ నాకు నా భార్య నా బిడ్డకు కావాలి సార్. నాకు 2 లక్షలు అయితే ఇద్దరు క్షేమంగా ఉంటుంది. నేను పైసల సంగతి నేను చూసుకున్నాను సార్. ఎట్లయినా వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు సార్. ఓకే ఓకే సరే సార్, నేను డబ్బులు రెడీ చేసుకున్నాను సార్. చేసుకో, డబ్బులు రెడీ చేసుకో, పిలిపిద్దాం డాక్టర్ని పిలిపించి ఆపరేషన్ చేయిద్దాం. అక్క పైసలు ఏం చేసుడు ఇప్పుడు? కష్టపడి మరి అక్క కోసం తెచ్చిన పైసలు ఆడెత్తుకపోయి ఏం చెప్పాను ఇప్పుడు? ఎవరైనా కాలు గడిపి పట్టుకొని తీసుకెళ్తారు. ఏమని ఇస్తారు? హాస్పిటల్ అక్క ఎట్లుందో ఆడ ఫస్ట్ ఆడికి రసీనా, నేను పొద్దుగల హాస్పిటల్కి వచ్చేసాను చూస్తాన్నా, మీ మామూలు మీ బామ్మది కనబడతలేరేరా? ఏమో, నేను డాక్టర్ 2 లక్షల ఖర్చు అయితే అన్నమాట. పైసల కోసం వేరే 2 లక్షలు అయితే అన్నాడా? నేను అడిగితే కదా చెప్పారు ఇక్కడ. అయితే వీళ్ళు పైసలు పోయినరా? అవునమ్మా. పైసలు పోయినరో లేకపోతే నువ్వేమన్నా చదువుతున్నావు? నా దగ్గర ఏడు ఉన్నాయి నేను చదివేందుకు. మరి గాలకి ఎవడు ఇస్తారు? గాల మొక్కలు చూసి 2 లక్షల రూపాయలు ఇస్తారా గాలకు? ఏమో తీసుకొస్తాను వేరే ఇద్దరు. సీనా, అవస్థ పడుతుంది అక్కడ. అరే సీనా, నేను ఒక్క మాట చెప్తాను, వాళ్ళు తెస్తేనేమో 2 లక్షలు తేని, లేకపోతే అది అన్య సావని. ఏంది గట్లా మాట్లాడుతున్నావు? అది మన వంశానికి వారసుని ఇస్తాను, అది పోట్లాడితే నువ్వు ఈ సత్తో బిత్తో అని మాట్లాడుతున్నావు. ఏంది ఛీ, ఏమున్నావమ్మా నువ్వు? ఇంటికాడ కూడా అంతే, కింద పడంగా చూసినావు. దానికి ఏమన్నా అయితే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న అయ్యుకుంటారే. ఊకోకపోతే మనం ఏమైనా పోయి 10 మందిలో పుట్టె కట్టుకొని తీసుకొచ్చినావా? దాని అంతలా అది వచ్చింది, దాని అంతలా చావాలి. అమ్మ నువ్వు ఇట్లా మాట్లాడక చెప్తున్నా, నా కోపం తెప్పియకు. ఛీ, ఎప్పుడెప్పుడు మాట్లాడడం కూడా తెలియదు. పో అమ్మ చెప్పే మాటలు అన్నీ చేదే వస్తాయి, కానీ బిడ్డ నువ్వు ఇట్లా ఏడన్నా పైసలు అడిగిచ్చినట్టు నాకు తెలవాలి, అప్పుడు నీ సంగతి చెప్తా. తేని 2 లక్షలు పోయినరేమో, నువ్వు పట్టుకొని వస్తారు చూద్దు ఆగు. చెప్పే, బాబు తమ్ముడు వచ్చారా? ఇంకా రాలేదే. అవునండి, పాప ఎట్లుందంట? మంచిగానే ఉన్నానండి, నువ్వేం టెన్షన్ పడదు. అవునండి, మా ఊళ్ళోకి పైసలు దొరికినాయో లేదో? ఏమో, నేను అదే వేయరు, ఇంకా రాలేరు. అదే లెంగ్తూరు కావచ్చు. నా వల్లనే కానీ వాళ్ళకి ఎన్ని బాధలు. ఇప్పటికిప్పుడు అంటే మా వాళ్ళకి పైసలు ఎవరు ఇస్తారు సీను? వాళ్ళకి దొరకకపోతే నేను చూసుకుంటే తీయే. నువ్వు పైసల గురించి టెన్షన్ పడకు. వాళ్ళు తెత్తాను వేరు కదా, దొరికితే దొరకని, లేకపోతే నేను చూసుకుంటే తీ. సరేనా? మా వాళ్ళు నా కోసం ఎంత ఇబ్బందులు పడుతుండ్రు. నువ్వు ఏడవకి, ఇట్లాంటి టైంలో ఏడవద్దు. ఇప్పుడే డాక్టర్ చెప్పిండు, ఏడవకు, టెన్షన్ పడకురు బాబు అని చెప్పిండు. సీను, చెప్పు. అత్తమ్మ రాలేదా? ఉందే, బయట ఉంది. సీను, నాకు ఏమన్నా అయితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సరే? ఇప్పుడు అవి ఎందుకే అట్లా మాటలు మాట్లాడకు నువ్వు. నాకెందుకు అవస్థ బాగా అవుతుంది సీను. నువ్వు నిజం చెప్పు, డాక్టర్ ఏమన్నా? ఏమనలేడే, చెప్తున్నా కదా. నేను లేనా, నేను పక్క పొంటి ఉన్నా కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మా వాళ్ళకి ఫోన్ చేయి సీను, మా తమ్ముని జల్దీ రమ్మను, మా నాన్న రమ్మను. నేను రమ్మని చెప్తాను. నువ్వేం టెన్షన్ వాడికి, నువ్వు ఏడవకు అసలు. నేనున్నా కదా, నేనున్నాగా నీకు ఏమైనా అవుతుందా చెప్పు? ఏరి పైసలు కానీ పొద్దుగాల పోయిన మనసులు ఇంకా కూడా జడపత్తలేరు. వీళ్ళు ఇలా రావాలి, పైసలు తేవాలి, నువ్వు చూడాలి. ఇప్పుడు కులోల కాట 2 లక్షలు దొరుకుతాయట, ఎవడో ఇస్తాడట వీళ్ళకు. రా ఎప్పుడు వస్తారో, నేను ఈయనే కావాలంటే చూస్తా కదా, వీడికెళ్ళి తెచ్చి కడతారో చూస్తా. బిడ్డ ఎట్లుంది? ఎట్లుంటది? రూపాయలు తెస్తా అని పోయిరుగా, రూపాయలు ఏవి? రూపాయలు తెస్తే నీ బిడ్డ బతికినట్టు, లేకపోతే పోతుంది. తీసుకొచ్చినావు అక్క, రాంగరాంగేలో దొంగతనం చేసి చేతిలోకి వెళ్ళి గుంజుకురు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమి నటనాడుతుర్రా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. నిజంగా అక్క, మేము బండి మీద తీసుకున్నాం, ఆయన వాడు గుంజుకొని పోయాడు. నర్మై
పెద్ద మనిషి అయినావు, కొంచెం అన్న బుద్ధి లేదురా నీకు? అబద్ధాలు అన్నికి అబద్ధాలు మేమెందుకు ఆడుతాం అత్తమ్మ? నువ్వు వారా, నువ్వు నాకు ఇంకో మాట చెప్పకు. పైసలు ఉట్టలే అత్తమ్మాను నేను ఒప్పుకుంటా, కానీ ఎందుకురా గింత కకృతి బుద్ధి మీకు? పొద్దున్న రాక ఆ బజార్ పంట ఈ బజార్ పంట తిరిగి పైసలు ఆట బండి మీద ఎత్తనాడు 2 లక్షల రూపాయలు ఎవడో గుంజుకొని పోతే ఈడు చెట్టుకున్నాడు. ఈడుకుంటాడట ఈడుకుంటాడట. ఎత్తుకొని ఉరకగాలు ఎంత ఉరికిన మాకు ఆయన కూడా వాడు ఆగలేదు. అరే ఏం చేస్తావురా? ఇక నీ బిడ్డ సత్తది, చేతుల మీద పట్టుకొని పో. అక్క నువ్వు ముచ్చట మాట్లాడకు, ఆ దేవుడే కాపాడుతాడు. దేవుడు కాపాడుతుంది. చెట్టు కింద పోయి దీపం పెట్టి దేవుడా నీ బాంచను నా బిడ్డను బతికి అని మొక్కుపో. అత్తమ్మ నువ్వు అక్క ఎట్లుంది? సీరియస్ ఉన్నదని చెప్పిండు డాక్టర్. 2 లక్షలు కడితేనే వేరే దేశం నుంచి డాక్టర్లను పిలిపించి ఆపరేషన్ చేపిస్తాను, లేకపోతే చక్కగా పట్టుకొని కాటికి పోమన్నాడు. దండం పెడితే కాలు మొత్తం ఈ ఒక్కసారికి ఎట్లా పైసలు అడ్జస్ట్ చేయగలుగుతామ్మా? అరే నీకు ఎట్లా కనబడుతున్నారు నేను? అక్క నీ దయా దండం పెడతాను చేసిన బిడ్డను కాపాడక్క. అమ్మో రూపాయి కట్నం లేకుండా వచ్చి నా ఇంటి మీద పడ్డది పోయింది. మళ్ళీ ఇప్పుడు నా ఇల్లు అంతా మళ్ళీ జత కడుక్కోన్నారా? నాకు అవసరం లేదు. బతికించుకుంటే నీ బిడ్డను బతికించుకో 2 లక్షలు తెచ్చి, లేకపోతే చక్కగా చెరో దిక్కు కాలో దిక్కు తలకాయ దిక్కు పట్టుకొని చక్కగా వీకూరి. కాటనానికి ఖర్చులకు పైసలు లేకపోతే నేను ఇస్తానా? నేను ఇస్తా, పోరి మీరు పోరి. ఎందుకు బతుకుతారా ఈ బతుకు?